Hello everyone, welcome back to Ashok to Zetic. Na peru Ashok. ఏంటి కొత్తగా స్పెక్స్ పెట్టుకున్నానని చెప్పేసి చూస్తున్నారా? చిన్న ఐ ఇన్ఫెక్షన్ 1 వీక్ లో క్లియర్ అయిపోతుంది. సేఫ్ సైడ్ గా స్పెక్స్ పెట్టుకున్నాను. ఇక టాపిక్ లోకి వెళ్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఎలక్ట్రిక్ కార్ ఉందనుకోండి. ఆ కార్ తీసుకొని మీరు బయటికి వెళ్ళారు. అన్ఫార్చునేట్లీ సడన్ గా బ్యాటరీ డౌన్ అయింది. సో మీరు కార్ ని ఛార్జ్ చేయాలి. మీరు ఎడారిలో ఉన్నారనుకోండి, అక్కడ ఏ ఛార్జింగ్ ఫెసిలిటీ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేదు. ఖచ్చితంగా మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలాగో మనం తిప్పలు పడి కార్ని ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే కార్ని టౌ చేసుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం కోసం సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్గా ఈవా కార్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఈవా కార్లో స్పెషాలిటీ ఏంటంటే, ఈ కార్ సోలార్ ఎనర్జీ ద్వారా ఛార్జ్ అవుతుంది. అంటే ఈ కార్లో ఒక మెకానిజం యూజ్ చేశారు. అది ఏంటంటే, కార్ టాప్ పైన ఒక సోలార్ ప్యానెల్ ఉంటుంది. ఈ ఈవా సోలార్ ఛార్జింగ్ కార్ పైన డిజైన్ చేసిన సోలార్ ప్యానెల్ ఏం చేస్తుందంటే, సన్ లైట్ ని క్యాప్చర్ చేసి ఎలక్ట్రిసిటీకి కన్వర్ట్ చేసి ఈ ఎలక్ట్రిసిటీని బ్యాటరీకి ట్రాన్స్ఫర్ చేసి బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. అంటే ఈ కార్ని మనం డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడే కార్ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది సన్ లైట్ ని యూజ్ చేసుకొని. ఈ వీడియోలో ఈ ఈవా సోలార్ ఛార్జింగ్ కార్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈవా సోలార్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ కార్ ని పూణే బేస్డ్ కంపెనీ వేవ్ మొబిలిటీ డెవలప్ అండ్ డిజైన్ చేస్తుంది. ఈ ఈవా సోలార్ ఛార్జింగ్ కార్ ని 2023 ఆటోమొబైల్ షోలో షోకేస్ చేశారు. కార్ రూఫ్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి. నార్మల్ పానోరామిక్ రూఫ్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సోలార్ రూఫ్ కావాలంటే సోలార్ రూఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవా సోలార్ ఛార్జింగ్ కార్ ఇంటీరియర్ అబ్జర్వ్ చేస్తే లగ్జరియస్ లుక్ లో ఉంటుంది. కార్ డాష్ బోర్డ్ పైన పెద్ద టచ్ స్క్రీన్ ఉంటుంది. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యూజ్ చేశారు. ఈ ఫుల్లీ డిజిటల్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ తో పాటు స్టీరింగ్ వీల్ పైన స్మార్ట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మీడియా కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఫ్రంట్ లో సింగిల్ సీట్, రేర్ లో డ్యూయల్ సీట్, టోటల్ 3 సీటింగ్ కెపాసిటీ. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ కార్లో ఇండియన్ క్లైమేట్ ని బేస్ చేసుకుని హెవీ డ్యూటీ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీని యూజ్ చేయబోతున్నారు. బ్యాటరీని కార్ బేస్మెంట్ లో డిజైన్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి ఫ్రంట్ లో రైట్ సైడ్ వీల్ దగ్గర ఉంటుంది. ఈ ఈవా సోలార్ ఛార్జింగ్ మినీ కార్ లో 14 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీని వన్స్ ఫుల్ గా ఛార్జ్ చేస్తే కార్ కి అప్ టు 250 కిలోమీటర్స్ రేంజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కార్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ యూజ్ చేసి కార్ ని ఛార్జ్ చేస్తే 80% ఛార్జ్ 45 మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది. నార్మల్ ఛార్జర్ యూజ్ చేసి కార్ ని ఛార్జ్ చేస్తే కార్ ఫుల్ గా ఛార్జ్ అవడానికి అప్ టు 4 అవర్స్ వరకు టైం పడుతుంది. ఈవా సోలార్ ఛార్జింగ్ కార్ లో 6 కిలోవాట్ కెపాసిటీ మోటార్ ని యూజ్ చేస్తున్నారు. ఈ 6 కిలోవాట్ మోటార్ 40 న్యూటన్ మీటర్ టార్క్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్ కి 150 కిలోవాట్ సోలార్ ప్యానెల్ వస్తుంది. ఈ సోలార్ ప్యానెల్ యూజ్ చేసి మనం 6 అవర్స్ కనుక కార్ ని ఎండలో ఉంచితే సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ కార్ ఛార్జ్ అయి అప్ టు 10 to 12 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. ఈ సోలార్ ప్యానెల్ ఆప్షనల్. సోలార్ ప్యానెల్ కావాలంటే మనం ఫిక్స్ చేయించుకోవచ్చు, లేదంటే మనం వితౌట్ సోలార్ ప్యానెల్ కూడా కార్ని తీసుకోవచ్చు. ఈ కార్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. కార్ బ్యాటరీ IP68 రేటెడ్. కార్ టాప్ స్పీడ్ 70 kmph. 0 to 40 km స్పీడ్ ని 5 సెకండ్స్ లో రీచ్ అవుతుంది. కార్ ఎక్స్టీరియర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో ఉంది. ఫ్రంట్ లో LED DRLs యూజ్ చేశారు. ఈ LED DRLs డిజైన్ కూడా హారిజంటల్లీ కనెక్టెడ్ గా యూనిక్ డిజైన్ లో డిజైన్ చేశారు. కార్ రేర్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా రెడ్ కలర్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ యూజ్ చేశారు. రేర్ లో 2 వీల్స్, ఫ్రంట్ లో 2 వీల్స్ ఉంటాయి. 4 వీలర్ మినీ ఎలక్ట్రిక్ కార్ ఇది. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంటుంది, రేర్ లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఈ ఈవా సోలార్ ఛార్జింగ్ మినీ కార్ లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm ఉంటుంది. 13 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. మాన్యువల్లీ అడ్జస్ట్
ORVM యూజ్ చేశారు. నేను పర్సనల్గా ఇలాంటి కార్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ని తీసుకోండి. కోల్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కొన్ని రోజులకు కోల్ స్కేర్సిటీ రావచ్చు. ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్లో సన్లైట్ ఒక్కటే ఎంత యూజ్ చేసినా ఎప్పటికీ అయిపోని రిసోర్స్. ఇలాంటి సోలార్ కార్స్ కనుక మార్కెట్లోకి వస్తే ఇవి సన్లైట్ని యూజ్ చేసుకుని బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటాయి కాబట్టి మనకి ఏ టెన్షన్ ఉండదు. మనం ఛార్జింగ్కి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఛార్జ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ బిల్ పే చేయాల్సి వస్తుంది. సన్లైట్ వచ్చేసి న్యాచురల్ రిసోర్స్, దీన్ని మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే కార్ని మనం ఫ్రీగా రన్ చేసుకోవచ్చు. పైన ఐకార్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పటికే ఇండియాలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ కంపెనీస్ లైక్ హోండా కావచ్చు, ఎంజీ కావచ్చు, ఇంకా టాటా కావచ్చు, వాళ్ళు కూడా ఇలాంటి సోలార్ ఛార్జింగ్ టెక్నాలజీని వాళ్ళ కార్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అండ్ కంపెనీస్ సోలార్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సోలార్ ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఈ ఈవా సోలార్ ఛార్జింగ్ కార్ అవైలబిలిటీ, ప్రైసింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైసింగ్ వచ్చేసి కంపెనీ అయితే ఈ కార్ని 5 to 6 lakhs లోపు మార్కెట్లోకి లాంచ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. ఈ ఈవా సోలార్ ఛార్జింగ్ కార్ టెస్టింగ్ లో ఉంది. కంపెనీ ఓన్లీ ప్రోటోటైప్ ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేసింది. ఇక ఈ కార్ ని డెవలప్ చేసి డిఫరెంట్ కండిషన్స్ లో టెస్ట్ చేసి వన్స్ కార్ అన్ని కండిషన్స్ లో టెస్టింగ్ పాస్ అయిన తర్వాత కంపెనీ ఫైనల్లీ కార్ ని ప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేస్తుంది. ఈ ఈవా సోలార్ ఛార్జింగ్ కార్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్లో పింగ్ చేయండి.